హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి జనరేషన్లో వాట్సాప్ చాట్స్, రిలేషన్షిప్ స్టేటస్ అప్డేట్స్తో లవ్ చెప్పే టైంలో మూడు పేజీల లవ్ లెటర్తో మొదలయ్యే ఒక అద్భుతమైన లవ్ స్టోరీ చూడాలని ఇప్పుడు అనిపించిందా? అదే సీతారాం ఓల్డ్ ఫ్యాషన్ ప్యూర్ లెటర్ బేస్డ్ లవ్ స్టోరీ. వార్ బ్యాక్డ్రాప్లో సెట్ అయిన టైమ్లెస్ ప్రేమ కథ. ఈరోజు ఆ బ్యూటిఫుల్ స్టోరీలోని ఎమోషన్స్, క్యారెక్టర్స్ మనకి ఎందుకు అంత కనెక్ట్ అయ్యాయో సింపుల్గా మన తెలుగులో డిస్కస్ చేద్దాం. స్టోరీలో కొంత భాగం 1960s నుండి 1970s కాలంలో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ బ్యాక్డ్రాప్లో, ఇంకొంత ప్రజెంట్ డేస్ లండన్లో పాకిస్తాన్ ఇండియాల మధ్య ట్రావెల్ అవుతూ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయ్యేది మన మెయిన్ లవర్స్తో కాదు, అఫ్రీన్ అనే క్యారెక్టర్తో. ఆమె ఒక పాకిస్తానీ స్టూడెంట్, లిటిల్ బిట్ అరగెంట్, ఇండియా మీద యాంగర్ ఉన్న, రూల్స్ పట్టించుకొని టైప్. ఒక ఇండియన్ వ్యక్తి కారుకి ఫైర్ పెట్టేస్తే కోర్టు ఆమెకు భారీ ఫైన్ వేస్తుంది. అది పే చేయలేక ఆమె పాకిస్తాన్కి తిరిగి వస్తుంది. అక్కడ తన తాతగారి దగ్గర డబ్బు తీసుకుందాం అనుకుంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ తాతగారు ఆల్రెడీ చనిపోయి ఉంటారు. కానీ ఆయన వీళ్ళలో ఒక కండిషన్: నా దగ్గర నుంచి డబ్బు కావాలంటే ముందుగా రామ్ అనే ఇండియన్ సోల్జర్ రాసిన ఒక పాత లెటర్ని సీత అనే మహిళకి పర్సనల్లీ అందించాలి. అఫ్రీన్కి ఇండియా అన్న, ఇండియన్స్ అన్న ఇష్టం లేదు, కానీ డబ్బు కోసం ఈ పని యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా ఒక పాత లవ్ లెటర్ని డెలివర్ చేయడానికి మొదలయ్యే జర్నీలో మనం స్లోగా రామ్ సీత ప్రేమ కథలోకి వెళ్ళిపోతాం. రామ్ అంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆఫన్ సోల్జర్. ఫ్యామిలీ ఎవరు లేరు, బోర్డర్లో కంట్రీ కోసం లైఫ్ పెట్టి ఫైట్ చేసే కానీ ఒంటరిగా ఉండే వ్యక్తి. ఒకరోజు ఒక ఇన్సిడెంట్ వల్ల అతని పేరు న్యూస్ పేపర్లో, రేడియోలో వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇండియా అంతా ఉన్న ప్రజలు అతనికి థ్యాంక్ యూ చెప్పడానికి లెటర్స్ పంపడం స్టార్ట్ చేస్తారు. అందులో ఒక స్పెషల్ లెటర్, పేరు కూడా రివీల్ కానీ అడ్రస్ కూడా ఫుల్గా లేకపోయినా సీతా మహాలక్ష్మి అని సైన్ చేసిన లెటర్. ఆ లెటర్లో రామ్కి అతని ఒక్కో యాక్షను, అతని ఒంటరితనం, అతని జీవితం గురించి చాలా పర్సనల్గా ప్రేమతో రాస్తుంది. రామ్కి అప్పుడు అర్థమవుతుంది, ఎక్కడో ఎవరో నన్ను నిజంగా ఫీల్ అయ్యేలా చూస్తున్నారు అని. అక్కడి నుంచి అతని వరల్డ్లో ఒక కొత్త లైట్ పడుతుంది. రామ్కి క్యూరియాసిటీ పెరుగుతుంది. ఈ సీతా మహాలక్ష్మి ఎవరు, ఎక్కడ ఉంటుందని. ఆమెను కనుక్కోవడానికి స్మాల్ క్లూస్ మీద ఆధారపడి జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఈ సర్చ్లోనే మనం ఫస్ట్ టైం సీతను చూస్తాం. ట్రెడిషనల్గా ఉంటే కానీ ఇన్నర్గా చాలా స్ట్రాంగ్, మెచ్యూర్, గ్రేస్ఫుల్ ఉమెన్. రామ్ సీత ఫస్ట్ మీట్ సీన్ చాలా సబ్టిల్గా, పోయిట్రీ లాగా డిజైన్ చేశారు. వాళ్ళు మాట్లాడే ప్రతి లైన్లో రెస్పెక్ట్, షైనెస్, స్లో అట్రాక్షన్ ఉంటుంది. లవ్ కాస్త ఫాస్ట్లో కాదు, లెటర్స్, స్మాల్ మీటింగ్స్, మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకోవడం ద్వారా కొంచెం బిల్డ్ అవుతుంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే లవ్ని ఫిజికల్ అట్రాక్షన్ కాకుండా మనసుల కనెక్ట్గా చూపించడం. ఇద్దరి మధ్య లవ్ బలంగా ఉన్న వాళ్ళ లైఫ్ మాత్రం సింపుల్ కాదు. ఒకవైపు రామ్కు ఉన్న ఆర్మీ డ్యూటీ, దేశం కోసం పెట్టాల్సిన ప్రాణం, ఇంకోవైపు సీత ఐడెంటిటీ, ఆమెకు ఉన్న హిడెన్ ట్రూత్స్. బయట సొసైటీ, ఫ్యామిలీ, బోర్డర్స్, రిలీజియన్, వార్, ఇలా అన్ని లేయర్స్ వల్ల వారి ప్రేమ కథ నార్మల్గా సులువుగా సాగదు. ఒక టైంలో రామ్ సీతకి చాలా పెద్ద నిర్ణయం చెబుతాడు. నేను మళ్ళీ తిరిగి రాకపోయినా నీ లైఫ్ని స్టాప్ చేయకు, నీకు హ్యాపీనెస్ దొరికేలా చూస్తూ నువ్వు మూవ్ అవ్వకు అని ఒక పెయిన్ఫుల్ ప్యూర్ ప్రామిస్ చేస్తాడు. మనకు ఒక మెసేజ్ కూడా, ట్రూలో అంటే పాజిటివ్నెస్ కాదు, వారి హ్యాపీనెస్, సేఫ్టీ కోసం సాక్రిఫైస్ చేయడానికి కూడా రెడీగా ఉండటం. మొదట ఈ లవ్ లెటర్ డెలివరీ చేయటం అఫ్రీన్కి ఒక పనిలా ఉంటుంది. భారత్ మీద ఉన్న కోపం వల్ల ఆమెకి అక్కడ ప్రజల మీద, సైనికుల మీద రెస్పెక్ట్ ఉండదు. కానీ రామ్ సీత గురించి ఒక్కో వ్యక్తి నుంచి వింటూ వారి కథ పీసెస్ జాయిన్ చేస్తూ స్లోలీ ఆమెకు రెండు ట్రూత్స్ అర్థమవుతాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న హేట్రెడ్ వల్ల ఇన్నోసెంట్ పీపుల్ ఎంత సఫర్ అవుతారో, సరిహద్దుల్లో ఫైట్ చేసే సోల్జర్స్ కూడా ప్రేమ, కుటుంబం, డ్రీమ్స్ ఉన్న మనుషులే అన్న విషయం. సీత ప్యూర్ లవ్ స్టోరీ ఆమె మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తుంది. అంత హేట్రెడ్గా ఉన్న ఆమెలో హ్యుమానిటీ, ఎంపతి, లవ్ కోసం స్పేస్ ఉందని మనం చూస్తాం. ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్స్లో అఫ్రీన్ క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. సీతారామం ఒక నార్మల్ లవ్ స్టోరీ కాదు, ఇది 3 లెవెల్స్లో పనిచేస్తుంది. నెంబర్ 1, 2 స్ట్రేంజర్స్ గుండెల్లో లెటర్స్ ద్వారా స్లోగా బిల్డ్ అయ్యే ప్రేమ. నెంబర్ 2, ఆఫ్ఘన్ సోల్జర్, రాయల్ లేడీ, ముస్లిం గర్ల్. 3 క్యారెక్టర్స్ ద్వారా హ్యుమానిటీ, సాక్రిఫైస్,
ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనసులు కలిసే అవకాశం ఉందని రిమైండర్లా ఉంటుంది. ఈ మూవీలో నాకు పర్సనల్లీ బాగా నచ్చిందంటే రామ్ క్యారెక్టర్లోని ఇన్నోసెన్స్, అన్కండిషనల్, సీత క్యారెక్టర్లోని డిగ్నిటీ, సాక్రిఫైస్, స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్, అఫ్రీన్ క్యారెక్టర్లో హేట్రెడ్ నుంచి రెస్పెక్ట్ వరకు వచ్చిన వారు. ఈ సినిమా మనకేం చెప్తుందంటే ప్రేమ అంటే జస్ట్ టైం పాస్ కాదు, ఒకరిని అర్థం చేసుకోవటం, ఎదురు చూసే సహనం, వాళ్ళ కోసం మన లైఫ్ కూడా రిస్క్ చేసేందుకు రెడీ అవ్వడం. ఇది ఫ్రెండ్స్ సీతారామం ప్రేమ కథ యొక్క ఎమోషనల్ జర్నీ.